వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరిశుభ్రమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చేపట్టిన స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలను రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు రుచి, శుచి, నాణ్యతతో కూడిన ఆహారం అందించడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నప్పటికీ దానిపైన తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందికి ఎలాంటి నష్టం జరగదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల మహిళలకు, పేద కుటుంబాలకు కొత్త ఉపాధి హెల్పర్లు, 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి లభించనున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ కిచెన్ల విస్తరణతో ఇప్పటికే పనిచేస్తున్న సిబ్బందితో పాటు మరెంతో మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. వేలాది కుటుంబాలకు ఉపాధి లభిస్తున్నప్పటికీ దానిపైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. పేదల అభివృద్ధిని కూడా జగన్ చూడలేకపోతున్నారా అని ప్రశ్నించారు. కుక్ కమ్ హెల్పర్ల గౌరవ వేతనాలపై వైఎస్ జగన్ చేసిన ఆరోపణలను కూడా మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3450 మంది కుక్ కమ్ హెల్పర్లకు 2026 ఏప్రిల్ నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించామని వెల్లడించారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులు ఉండటంతో ఆ నెలకు గౌరవ వేతనాల చెల్లింపు ఉండదని వివరించారు. అలాగే జూన్ నెల ఇంకా పూర్తి కాలేదని గుర్తు చేశారు. వేతన బకాయిలు ఉన్నాయని ఆరోపిస్తున్న వైఎస్ జగన్ ఎవరి బకాయిల గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసి అందిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతికతో స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు మెరుగైన భోజనం అందించడం, వారి ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అలాంటి సంక్షేమ కార్యక్రమాలపై కూడా విమర్శలు చేయడం సరికాదన్నారు. పేద పిల్లలు మంచి భోజనం చేయడం కూడా సహించలేకపోతే ఎలా జగన్ అంటూ వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు.